ధ్యానం వలన జ్ఞానం వస్తుందా? అది నమ్మచ్చా అంటే నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. అలా నమ్మేందుకు దోహదం చేసింది నా స్వీయానుభవమే. సావిత్రి ప్రేరణతో నిరంతర ధ్యానం అనే 2 వీడియోల్లో ధ్యానం వల్ల నాకు కలిగిన అనుభవాలను వెల్లడించాను. నేను నా జీవితంలో మొదటిసారిగా చేసిన ధ్యానం 1993లో ఒక ఊరిలోని లాడ్జ్లో సుమారు 1 గంట సేపు. ఆ గంట సేపట్లో నాకు కలిగిన జ్ఞానం గురించి ఆ వీడియోలో చెప్పాను. ఆ అనుభవం నా జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. జీవితం మీద స్పష్టత లభించింది. మనం మన పూర్వకాలంలోని ఋషులు మునుల గురించి తెలుసుకున్న దాని ప్రకారం సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు అని విన్నాం. ముక్కు మూసుకొని తపస్సు చేసేవారు అనేవారు. నిజంగా ముక్కు మూసుకొని ఏ చిత్రాల్లోనూ కనిపించలేదు. వాళ్ళు ముక్కులో ధ్యాసను నిలిపి శ్వాసను గమనిస్తుండేవారు. అది ఒక పని కాదు కనుక వారిలోని శక్తి ఆదావటమే కాకుండా తపస్సులో విశ్వంలోని విశ్వశక్తి అనంతంగా వారిలోకి వచ్చేది. ఇంతవరకు నమ్ముతారు చాలామంది. కానీ జ్ఞానం ఎలా వస్తుంది? ఏమైనా గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుంది, సత్సంగంలో పాల్గొంటే జ్ఞానం వస్తుంది, లేక గురు బోధనల వల్ల జ్ఞానం వస్తుంది. అంతేగాని ఏం చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తారు. వారి తర్కాన్ని కాదనలేం. మనం ఎప్పుడైనా మనకు తెలిసిన దాన్ని బట్టే వాదిస్తుంటాం. మన ఋషులు మునులు ఏ గ్రంథాలు చదివారని? ఒక గొప్ప ఋషి అడవిలో సంవత్సరాల తరబడి తపస్సు చేస్తుంటే అతని చుట్టూ చెదలు పుట్టలు పెరిగిపోయేవని మన పురాణ గాథల్లో విన్నాం. అంటే అంత నిశ్చలంగా కూర్చునేవారన్నమాట. ఆ చుట్టుపక్కలకు వెళ్ళే ఆటవికులు అతని తపస్సుకి భంగం కలగకుండా చరించేవారు. ఆయన తపస్సు చాలించబోతుంటే ఆ సూచనలు ముందుగానే కనిపించేవి. ఆ వార్త ఆ నోట ఈ నోట నలువైపులకి పాకేది. ఫలానా ఋషిపుంగోళ్ళు తపస్సు చాలించబోతున్నారని. ఆయన లేచి ఏ దిశగా వెళతారో కనిపెట్టి ఆ దారిలోని ప్రజానీకం ఆయనకి స్వాగతం పలకటానికి సిద్ధమయ్యేవారు. ఆయన వారి ఊరిలో కాసేపు ఉండి ఏమైనా బోధిస్తే అత్యంత భక్తి శ్రద్ధలతో వినేవారు. ఆ ఋషి గురించి తెలిసిన ఆ రాజ్యంలోని రాజుగారు కూడా మంత్రిని పంపి కానీ లేక స్వయంగా వెళ్ళి కానీ ఆయన్ని తన సభకి ఆహ్వానించేవారు. ఆయన కాళ్ళు కడిగి తల మీద చల్లుకొని తన సింహాసనం మీద కూడా కూర్చోబెట్టేవారు కొందరు. ఆ ఋషి ఏం చేశాడని అంత గౌరవం మన్నన? ఆయన ఏం చేయలేదు. కళ్ళు మూసుకొని కొన్ని సంవత్సరాలు అడవిలో తపస్సు చేశాడంతే. మనం ఈ కాలంలో ఎవరైనా చదువుకొని మనిషి వస్తే అతన్ని గౌరవిస్తామా? అందులోనూ అడవిలోంచి వచ్చాడంటే అసలే పట్టించుకోం. మన సమస్యలను అతని ముందు పెట్టే ప్రసక్తే లేదు. కానీ పూర్వకాలంలో అటువంటి ఋషులకు బ్రహ్మరథం పట్టి అతని కాళ్ళ దగ్గర కూర్చొని అతను చెప్పే బోధనలు వినేవారు, సలహాలు కూడా తీసుకునేవారు. మరి ఎలా వచ్చింది అతనికి ఆ జ్ఞానం? ఎలా వచ్చింది అన్నది నిరూపించడం కష్టమే, కానీ కొన్ని ఉదాహరణల ద్వారా అంచనా వేయచ్చు. అందుకు మనం సుమారు 40 సంవత్సరాలు వెనక్కి పోవాలి. ఆ సమయంలో రైల్వే రిజర్వేషన్స్ ఎలా చేసేవారో చెప్తాను. ఈ కాలం వాళ్ళకి నవ్వొస్తుంది. రైల్వే స్టేషన్కి పోవాలి. రిజర్వేషన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విండో అనేది ఉండేది కాదు. మామూలుగా టికెట్లు అమ్మే మనిషే ఈ రిజర్వేషన్ పని కూడా చేసేవారు. అందువలన ఏమైనా రైలు రాబోతుంటే కాసేపు ఆగాల్సి వచ్చేది. ఆయన ఖాళీ అయిన తర్వాత ఎక్కడికన్నారు, ఏ ట్రైన్కి అని అడిగి దానికి సంబంధించిన పెద్ద రిజిస్టర్ని తీసి టేబుల్ మీద పెట్టి ఏ తేదీనా అని అడిగేవారు. ఒక్కో ట్రైన్కి ఒక్కో బరువైన పెద్ద పుస్తకం ఉండేది. బ్యాంకుల్లో కూడా అంతే, పెద్ద పెద్ద రికార్డ్స్, పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి. దాన్ని ఎత్తడం కూడా కష్టమే. అందుకని అక్కడ పనిచేసే వాళ్ళ కోసం ఆ పుస్తకాన్ని ఎత్తి అక్కడ పెట్టేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు. అలా ఈ రిజర్వేషన్ కోసం పెట్టిన పుస్తకంలో ఒక్క పేజీని ఒక్కో తేదీకి కేటాయించేవారు. ఏ సీట్లు నిండిపోయావన్నది చేత్తోనే రాసి ఉండేది. అందులో ఖాళీలుంటే ఈ వచ్చినందరికి అది ఓకే అయితే ఈ దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఖాళీల్లో ఈయనగారితో ప్రయాణించే ప్యాసింజర్ల పేర్లను రాసేవారు. టికెట్ తీసి 6వ తేదీని పంచి చేసి దాని వెనుక ప్రయాణం చేయాల్సిన తేదీని చేత్తో రాసేవారు. ఆ టికెట్ సీరియల్ నెంబర్ని రిజిస్టర్లో ఎంటర్ చేసేవారు. ఈ తతంగం అంతా పూర్తవడానికి 2 గంటలైనా పట్టేది. ఇంత చేసి
మన సీటు రిజర్వ్ అయింది కదా అని సంతోషం కూడా ఉండేది కాదు. ట్రైన్ టైంకి కనీసం గంట ముందే స్టేషన్కి చేరుకొని అక్కడ అతికించిన రిజర్వేషన్ చార్ట్లో తన పేరు ఉందో లేదో చూసుకోవాలి. అందులో లేకపోతే స్టేషన్ మాస్టర్ దగ్గరికి పోయి నివేదించాలి. ఆయన అంతా చెక్ చేసి ఇదేదో క్లరికల్ మిస్టేక్ అండి అని ఏదో మిస్టేక్ ఉంటే దాన్ని సరిచేసి ఆ సమస్యను పరిష్కరించేవారు. గంట ముందు కాకుండా తక్కువ టైం పెట్టుకుని వస్తే విసుక్కునేవారు. ఇంత ఆలస్యంగా వస్తే ఎట్లాగండి, ఇంకో అరగంటలోనే ట్రైన్ వస్తుంది, ఇప్పుడు చూడమంటే ఎలా చూస్తాం అనేవారు. ఇక రిటర్న్ టికెట్ అంటారా, అది కావాలంటే అదనపు సొమ్ము తీసుకొని టెలిగ్రామ్ ద్వారా ఆ స్టేషన్ మాస్టర్కి తెలియజేస్తే ఆ ట్రైన్లో ఖాళీ ఉందో లేదో చెప్తారు. అది కూడా టెలిగ్రామ్ ద్వారా. ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తే టెలిగ్రామ్ ద్వారా కన్ఫర్మేషన్ వచ్చేది. తిరుగు ప్రయాణంలో ఆ స్టేషన్కి వెళ్ళి ఈ కన్ఫర్మేషన్ చూపించి అక్కడ టికెట్లు తీసుకొని రైలు ఎక్కాలి. అంటే రిజర్వేషన్లకు టైం పట్టడమే కాకుండా గ్యారంటీ కూడా ఉండేది కాదు. మరి ఇప్పుడు స్టేషన్కి పోనక్కర్లేదు. ఈ రోజుల్లో స్టేషన్ మాస్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు మనకి. అతనితో సంబంధమే లేదు. ఆన్లైన్ బుకింగ్ మనమే మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఇంత విరివిగా ఉపయోగించక ఈ సదుపాయం రాకముందు స్టేషన్కి వెళ్ళినా అక్కడ రిజర్వేషన్ కౌంటర్లు విడిగా ఉండేవి. అందులో ఏ కౌంటర్కైనా పోవచ్చు. చాలా సులభంగా రిజర్వేషన్ చేసుకుని టికెట్ తీసుకొని రావచ్చు. లేదు అక్కడ ఆ ట్రైనా ఈ ట్రైనా ఫలానా రోజున లేక వేరే రోజున అని తటపటాయిస్తే లేదు ఖాళీ లేదు అని కూడా అనేవారు. అదేమిటి ఇంతకు ముందే కదా ఖాళీగా ఉందని అన్నారు అని ఎవరు గొడవ పెట్టుకునేవారు కాదు. ఎందుకంటే ఆ సమయంలో వేరే ఎక్కడో ఎవరో బుక్ చేసుకుని ఉంటారని అర్థం చేసుకునేవారు కనుక. అలా బుక్ చేసుకునేవారు తన పక్క విండోలో మనిషి అయి ఉండొచ్చు, లేదా భారతదేశంలో ఏ మూలైనా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ట్రైన్ బయలుదేరడానికి 1 నిమిషం ముందు స్టేషన్కి పోయినా చాలు, మీ సీటు మీకే ఉంటుంది. మీ కోచ్ ముందుగా తెలియజేసిన స్థానంలోనే ఉంటుంది. ట్రైన్ ఎంత లేటుగా నడుస్తుందో కూడా తెలుసుకొని దాన్ని బట్టి ఇంటి నుంచి బయలుదేరచ్చు. ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అంటే మనందరికీ తెలిసిందే, ఇంటర్నెట్ వలన అది సాధ్యమైంది. ఎవరు ఎక్కడ టికెట్ తీసుకున్నా ఆ వివరం మెయిన్ కంప్యూటర్లో నమోదవుతుంది. మీరు వెళ్ళిన రిజర్వేషన్ విండోలో ఉన్నది కేవలం టెర్మినల్ మాత్రమే. ఆ టెర్మినల్ మెయిన్ కంప్యూటర్ కనెక్ట్ అవ్వటం వలన ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి అన్నది తెలుస్తుంది. అడిగిన పైకం చెల్లించిన తర్వాత ఆ సీట్లను బుక్ చేస్తే తిరిగి ఆ వివరం మెయిన్ కంప్యూటర్లోకి పోయి అక్కడ నమోదవుతుంది. అంటే మెయిన్ కంప్యూటర్ నుంచి టెర్మినల్కి సమాచారం వస్తుంది, టెర్మినల్ నుంచి మెయిన్ కంప్యూటర్కి సమాచారం పోతుంది. ప్రపంచంలో ఎవరు గణించిన జ్ఞానమైనా అక్కడ వారి దగ్గర ఉంటుంది. అక్కడి నుండి ఒక దగ్గర నిక్షిప్తం అవుతుందని దాన్ని దివ్య జ్ఞానం అని చెప్తారు. ఏ టెర్మినల్కి ఆ టెర్మినల్ తన డేటా వరకే చూసుకొని తిరుపతికి టికెట్ కావాలా, ఎందుకుండదు, ఈరోజు నేను ఒక టికెట్ కూడా అమ్మలేదు అని అతను అంటే అది సరి ఎలా అవుతుంది? మెయిన్ కంప్యూటర్ నుంచి వివరాలను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. మనం కూడా మనకున్న జ్ఞానంలో మనకు అర్థమైనంత వరకు, గుర్తుపెట్టుకున్నంత మేరకు ఇది సత్యం అని అనుకుంటున్నాం. కానీ ఆ దివ్య జ్ఞానంతో లింక్ ఏర్పడితే ప్రపంచంలోని జ్ఞానం అంతా మనదే. కంప్యూటర్ రిజర్వేషన్ కౌంటర్లో ఇంటర్నెట్ లేకపోతే అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఆ విండో దగ్గర బోర్డు పెట్టేవారు. మనందరికీ పర్మనెంట్గా అవుట్ ఆఫ్ నెట్వర్కే కనుక మనకి తెలిసిందే జ్ఞానమని అనుకుంటున్నాం. తపస్సు చేసిన ఋషులకు దివ్య జ్ఞానంతో లింక్ ఏర్పడబట్టే వాళ్ళు అడిగిన వెంటనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు, సూచనలు సలహాలు ఇచ్చేవారు. లింక్ ఉన్నంత మాత్రాన ఆ జ్ఞానం అంతా వీరు బుర్రలోకి వచ్చేయదు. టెర్మినల్ అడిగిన మేరకే మెయిన్ కంప్యూటర్ సమాధానం ఇస్తుంది. అలాగే అడిగిన సమస్యకి వాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచించగలిగేవారు. అదే తపస్సుని మనం ఈ కాలంలో ధ్యానం పేరుతో నిత్యకృత్యంగా చేసుకుని ఆచరిస్తే ఏ సమస్య వచ్చినా అందుకు పరిష్కార మార్గం దివ్యజ్ఞానం నుంచి లభిస్తుంది. కేవలం లింక్ ఏర్పడాలంతే. ఆ లింక్ ధ్యానం ద్వారా ఏర్పడుతుందని నమ్మవచ్చు. లేకపోతే ఏ మంత్రులు ఇవ్వలేని సలహాలను
ఒక అడవి నుంచి వచ్చిన మనిషి ఎలా ఇవ్వగలుగుతాడని అప్పటి రాజులు నమ్మేవారు. టీవీ రిమోట్ కంట్రోల్ రాకముందు లేచి టీవీని ఆన్ చేయక్కర్లేదు, మీరు దూరంగా ఉండే ఛానల్స్ను కూడా మార్చుకోవచ్చు, సౌండ్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని అప్పుడు చెప్తే పక్కపక్క నవ్వేవారు అందరు. ఇప్పుడు ఎవరికైనా పూర్వకాలంలో టీవీలో ఎక్కువ ఛానల్స్ ఉండేవి కావు, టీవీ ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేయాలన్నా ఛానల్ మార్చాలన్నా లేచి టీవీ దగ్గరికి పోవాల్సి వచ్చేది అని చెప్తే ఆశ్చర్యపోతారు కదా. ఇది నాకు అర్థమైన ఎక్స్ప్లెనేషన్, నేను మీకు ఇవ్వగల వివరణ. దీన్ని బట్టి మీకు మీరే అర్థం చేసుకోండి. ధ్యానం చేస్తే అది నిజమో కాదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు మొదలు పెడితే రేపే జ్ఞాన సంపన్నులు అవుతారని కాదు, కొంత సాధన చేయాలి, దివ్యశక్తి మీకు రావాలి. అప్పుడే దివ్య జ్ఞానానికి లింక్ ఏర్పడుతుంది, యాక్సెస్ దొరుకుతుంది. శక్తి వచ్చినంత మాత్రాన కూడా ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి కదా, దాని ప్రకారమే జరుగుతుంది. డబ్బు రాగానే అన్ని వస్తువులు కొనుక్కుంటారా? ప్రాధాన్యతలను బట్టి కొనుగోలు చేస్తారు కదా. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుందనటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇక అంతకంటే నాకు నిరూపణ ఏముంటుంది? మీకు కూడా అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని శంకించరు. ఆల్ ది బెస్ట్. ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించి ఈ వీడియోలో కామెంట్లలో దాన్ని షేర్ చేయండి. నేను ఎదురు చూస్తుంటాను.